తుఫాను లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు దాన్ని మనం ఆపలేకపోయినా కలిగే నష్టాన్ని నియంత్రించగలమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తుఫాను వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయక చర్యలు చేపట్టడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 7 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరువు కారణంగా 26 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేకపోయారు. వేసిన కొన్ని చోట్ల వర్షాలు లేక దిగుబడి రాక అరకొర పంట వచ్చిందన్నారు. ఫ్లడ్స్ వచ్చినా పైనుండి ఫుల్ అయిన తర్వాతనే చివరగా మన కృష్ణా డెల్టాకు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. నీటిపారుదల రంగంపై రాష్ట్ర ప్రభుత్వం సీతకన్ను వేసింది. ఇక రాష్ట్రంలోని ప్రాజెక్టులను కనీసం నిర్వహించలేకపోయింది. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణకు ₹1 కూడా ఖర్చు చేయలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. పులిచింతల ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. గుండ్లకమ్మ గేట్ల మరమ్మతుల కోసం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసం లేక గుత్తేదారులు ఆసక్తి చూపలేదు. ప్రాజెక్టుల నిర్వహణ సరిగా లేక పొలాలకు ఇవ్వాల్సిన నీళ్లు వృధాగా పోయాయంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈ ప్రభుత్వాన్ని చూస్తే అనేక ప్రాజెక్టులు మీరు చూసినప్పుడు పట్టసీమ తీసుకొచ్చాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే ఎప్పుడు కూడా పోలవరంలో అర్లీగా నీళ్లు వస్తాయి. అదే మాదిరిగా గోదావరి ఫ్లడ్స్ అర్లీగా ప్రారంభమవుతాయి. కృష్ణాలో ఫ్లడ్స్ వచ్చినా పైనుండే ప్రాజెక్టులన్నీ ఫుల్ అయిన తర్వాతనే చివరగా మన కృష్ణా డెల్టాకు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో నవంబర్ డిసెంబర్లో తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ కంప్లీట్ చేసి ఫస్ట్ ఎప్పుడైతే వాటర్ వస్తుందో అప్పుడే నీళ్లు తీసుకొస్తే నవంబర్ కంటే ముందుగానే పంట వచ్చేస్తుంది. తుఫాన్ నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది. అది 4 ఏళ్లు చేశాం. రైతాంగం చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకొక పక్క కృష్ణా నదీ జలాల కంటే గోదావరి నదీ జలాలు ఎక్కువ ఫర్టైల్, రైతులకు ఖర్చులు కూడా తగ్గుతాయి. దానికి కారణం కూడా మీరు చూస్తే గోదావరి జలాలన్నీ అడవుల్లో వస్తాయి. ఆకులు, ఈ యొక్క మూలికలు ఇవన్నీ కూడా కొట్టుకుంటూ అవన్నీ వస్తాయి. దానివల్ల ఎప్పుడు కూడా వాటర్ కూడా మీరు చూస్తే కలర్గా ఉంటుంది, మడ్డిగా ఉంటుంది. గోదావరి వాటర్ ఇది ఫ్రెష్గా కనపడుస్తుంది. అలాంటిది 4 సంవత్సరాలు ఆ బెనిఫిట్ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ నేను చేశాననే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి ఈ 4 ఏళ్ళు 5వ సంవత్సరం కూడా ఆపరేట్ చేయలేదు. ఆపరేట్ చేసి కానీ కరెక్ట్గా ఉంటే మనకు పులిచింతలు ఉంది పైన. పులిచింతల్లో ఎప్పుడు 40-45 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది.